ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అందులోనూ ఇంట్లో చిన్నపిల్లలున్నప్పుడు వాళ్లకు పెట్టే ఆహారంపై మరింత శ్రద్ధ చూపించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి సరైన ఆహారం అందించాలి. అప్పుడే వాళ్లు బలంగా, దృఢంగా ఉంటారు. అంతేకాకుండా వారి ఎదుగుదలలో కూడా మార్పులొస్తాయి. చాలా మంది తల్లులు పిల్లలు బరువుతో ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అలాంటి వారికి పౌష్టికాహారం అందించాలి. ఇప్పుడు చాలా మంది పిల్లలకు జంక్ ఫుడ్ ని బాగా అలవాటు చేస్తున్నారు. దీనివల్ల వారికి ఫ్యాట్ ఎక్కువై ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వారు త్వరగా జబ్బు పడే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా పిల్లలకు ఉదయం పరగడుపున కొన్ని రకాల ఆహారాలు ఇవ్వడం వల్ల వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ల ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది. మరి ఖాళీ కడుపుతో వాళ్లకు ఎలాంటి ఫుడ్స్ పెడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లు. పిల్లలకు ఉదయాన్నే ప్రతిరోజు ఉడకబెట్టిన కోడిగుడ్డు పెట్టడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. దీన్ని వారి రెగ్యులర్ డైట్ లో యాడ్ చేయాలి. దీనివల్ల పిల్లల గ్రోత్ లో మంచి రిజల్ట్ ఉంటుంది. మజిల్స్, టిష్యూస్ బిల్డ్ చేయడంలో సహాయం చేస్తాయి. కోడిగుడ్లను పూర్తిగా ఉడకపెట్టి కొంచెం కొంచెం పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. ఉదయం కోడిగుడ్డు తినిపించడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. పప్పులు. పిల్లలకు పప్పులతో తయారు చేసిన ఆహారాలు పెట్టడం కూడా చాలా మంచిది. ఇది తినడం వల్ల ఆరోగ్యంగా, బలంగా తయారవుతారు. పప్పులు పిల్లల బరువు పెంచడంలో బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా వారిలో జీర్ణ సమస్యలు కూడా తలెత్తకుండా చూస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఏర్పడదు. అంతేకాకుండా వారిలో తక్షణ శక్తి పెరుగుతుంది. అరటిపళ్లు. పిల్లలకు ప్రతిరోజు అరటిపండు ఇవ్వడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. కడుపు సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు దూరమవుతాయి. అంతేకాకుండా అరటిపండు తినడం వల్ల పిల్లలకు తక్షణ శక్తి అందడంతో పాటు బరువు కూడా పెరుగుతారు. గోరువెచ్చని నీళ్లు. పరగడుపున పిల్లలకు గోరువెచ్చటి నీళ్లు ఇవ్వడం వల్ల వారిలో మలబద్ధకం సమస్య ఏదైనా ఉంటే తగ్గుముఖం పడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా నడుస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ వంటివి దరిచేరకుండా ఉంటాయి.